ఈరోజు దాదాపుగా 10 నుంచి 12,000 కోట్ల రూపాయల అదనపు విద్యుత్తు ఛార్జీలను పేదల మీద మధ్యతరగతి ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతుంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి ఈఆర్సీ చైర్మన్ తన్నీరు రంగారావు గారి ముందల పేద ప్రజల తరఫున గంట సేపు నా వాదనను నేను వినిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ విద్యుత్ సరఫరా సంస్థలు సెంట్రల్ డిస్కామ్ కానీ నార్థన్ డిస్కామ్ కానీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి విద్యుత్ ఛార్జీలను పెంచాలి అని చెప్పి వాళ్ళు ఈఆర్సీ ముందు పెట్టిన ప్రతిపాదనను నిర్దిద్వంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇవాళ విద్యుత్తు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణము రాష్ట్ర ప్రభుత్వము. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడానికి టిఆర్ఎస్ పార్టీ రైతులకు వ్యవసాయ విద్యుత్తు ఉచితమని, లిఫ్టుల నిర్వహణ విద్యుత్తు ఉచితమని, అదేవిధంగా పేదలైన కొన్ని వ్యాపార సంస్థలకు ఉచితమని, దళిత కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని రకరకాల కారణాలు చూపించి ప్రజలకు తాయిలాలు ప్రకటించి ఆ తాయిలాల ద్వారా ఎన్నికలలో ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి ఎక్కింది. ఈ అన్ని దాదాపుగా 12,500 కోట్ల రూపాయల అప్పు ముప్పు ఏర్పడ్డది. ఈరోజు విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ఎన్నికలలో ఇచ్చిన ఉచిత హామీలకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయం నుంచి విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లించాలి. 2016-17 పెంచిన విద్యుత్ ఛార్జీల తర్వాత విద్యుత్తు 5 సంవత్సరాలు ఛార్జీలు పెంచలేదంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉచితాల పేరు మీద అందిస్తున్నామని చెప్పినరో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లించాలి. ఆ బిల్లులు చెల్లించకపోవడం వల్ల 12,500 కోట్ల రూపాయల బకాయిలు ఏర్పడ్డాయి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో నుంచి ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అనంటే విద్యుత్ సంస్థలకు 12,500 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పెద్దలు విద్యుత్తు బిల్లులు ఎగవేయడం ద్వారా ప్రభుత్వం విద్యుత్తును వినియోగించిన వాటికి బిల్లులు చెల్లించకపోవడం వల్ల దాదాపుగా అవి కూడా ఒక 6,000 కోట్ల రూపాయలు బిల్లులు పేరుకపోయినాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయకపోవడంతో రమారమిగా 16-17 కోట్ల రూపాయల లోటు ఏర్పడ్డది. ఈరోజు పేదవాళ్ళ మీద అనా పైస భారము మోపాల్సిన అవసరం లేదు. ఒక్క చేత్తోని ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అని, దళిత కాలనీలకు ఉచిత విద్యుత్ అని, చాకలి మంగలి వ్యాపారస్తులకు ఉచిత విద్యుత్ అని, ప్రభుత్వం నిర్వహిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్లకు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ అని చేయడం వల్ల విద్యుత్ నిర్వహణ సంస్థలు, విద్యుత్ సరఫరా సంస్థలు దివాలా తీసి కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ కుప్పగూలిపోయే పరిస్థితుల్లో నుంచి వీటిని బయటికి తీసుకురావడానికి మళ్ళీ ప్రజలకే విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారు. అంటే ఒక చేత్తోని ఉచితం ఇస్తున్నట్టు చెబుతూనే ఇంకొక చేత్తోని ఈ బిల్లులు కట్టే వాళ్ళ మీద భారాన్ని మోపి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసి విద్యుత్ బిల్లులను పెంచేదానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసింది. వీళ్ళు ఈ రకంగా ఉంటే 4 నెలల నుంచి ఎన్నికల ప్రక్రియ ఉన్నప్పుడు కేంద్రము డీజిల్ మీద పెట్రోల్ మీద ఒక్క పైస పెంచలే. ఇప్పుడు ఉన్న పలంగా రోజు రోజుకు పెంచుతున్నారు. ఎన్నికలు అయిపోయినాయి. బీజేపీ ప్రభుత్వాలు 4 రాష్ట్రాలలో ఏర్పడ్డాయి. ఇంకొక రాష్ట్రంలో ఇంకొక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ సందర్భంగా దాదాపుగా 4.5 నెలలు ఒక్క పైస కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వేటి మీద కూడా పెంచకుండా
సంయమనం పాటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో ఏర్పడ్డ మరుక్షణం ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచడం జరిగింది. అంటే ఎన్నికల కోసం ఓపిక పట్టిన బీజేపీ ఈరోజు కేంద్రంలో సిలిండర్ ధరలు పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది. జీడిపి పెంచుతాము అని బీజేపీ మోడీ గారు అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతాము అని చెప్పి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. జీడిపి అంటే దేశం యొక్క ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్తామని పెరిగిందని విశ్లేషిస్తారు. ఇవాళ మోడీ ప్రభుత్వంలో జీడిపి పెరిగిందంటే జీ అంటే గ్యాస్ ధరలు పెంచడం, డి అంటే డీజిల్ ధరలు పెంచడం, పి అంటే పెట్రోల్ ధరలు పెంచడం. ఈ జీడిపి పెంచడం ద్వారా పేదల బ్రతుకులను చిన్నాభిన్నం చేసి దోసుకోవాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు పెంచడం, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం, మళ్ళీ వీళ్ళిద్దరూ రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తామంటారు. అసలు ఎంత సమన్వయంతో ఎంత అన్యోన్యంగా ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారో మోడీ కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయండి. ఈయన విద్యుత్ ధరలు పెంచండి సిగ్గు లేకుంటే బీజేపీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాడంట. ఆయన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిండని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేస్తారంట. అదేవిధంగా ధర్నాలు నిరసన తెలుపుతారంట టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాడు పెంచుతాడు, వీడు పెంచుతాడు, ఇద్దరు కలిసి ప్రజల నడ్డి విరుస్తారు, పేద ప్రజల్ని దోసుకుంటారు. ఈ దోపిడీని కప్పిపుచ్చడానికి ఇద్దరు దుర్మార్గులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారంట. అంటే ఇద్దరు కలిసి ఏనుగులను తినేటోడు పోయిండు అనుకుంటే పీనుగలను విక్క తినేటోడు వచ్చిండని చెప్పి పెద్దలు సామెత చెప్పారు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి ఒకడు ఒక రకంగా దోపిడీకి పాల్పడుతుంటే ఇంకొకటి ఇంకొక రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు వీళ్ళిద్దరికి అర్హత ఉన్నదా? అసలు ప్రజలను దోసుకుంటున్న మీరే ప్రజల్ని మభ్యపెట్టడానికి, సమస్యను పక్కదోవ పట్టించడానికి వీళ్ళిద్దరు కూడబలుక్కొని ఈయన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం, కేసీఆర్ విద్యుత్ ధరలు పెంచడం సమన్వయంతో రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజలని దోసుకుంటున్నారు. ఈ దోపిడీని నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఏఐసిసి ఆదేశాల మేరకు, తెలంగాణ పిసిసి నిర్ణయాల మేరకు 31 మార్చి రోజు అందరి ఇండ్ల ముందు, ముఖ్యంగా మా మహిళా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ప్రతి దగ్గర సిలిండర్లకు దండలేసి నిరసన కార్యక్రమాలు తెలిపి డప్పు వాయించడం ద్వారా సిలిండర్ల ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచిన వాటికి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 31 మార్చి రోజు చేపట్టడం జరుగుతుంది. అదే రోజు మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో ఎలక్ట్రిసిటీ ఏఈ ఆఫీసుల ముందు, నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీసుల ముందు మా కిసాన్ సెల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మా ఎన్ఎస్యుఐ, మా యూత్ కాంగ్రెస్, ముఖ్యమైన కాంగ్రెస్ వాళ్ళందరూ శ్రేణులు అన్ని మండల నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న ఏఈ డిఈ కార్యాలయాల ముందు విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ధర్నా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఏఈ కార్యక్రమాల ముందు ఇవాళ నిరసన తెలపాలి 31 మార్చి రోజు అని చెప్పి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ఉగాది పండగ 2 తారీఖు ఉంది కాబట్టి ఈ 2 రోజులు గ్యాప్ ఇచ్చి 4 తారీఖు రోజు అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమ ర్యాలీలు తీసి అంబేద్కర్ ముందు కేసీఆర్, నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం ద్వారా ఇటు విద్యుత్ ఛార్జీలు, అటు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసన కార్యక్రమము మండల కేంద్రాలలో ఉంటుంది. 5 తారీఖు రోజు అన్ని కలెక్టరేట్ల ముందల జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో ముఖ్యమైన నాయకులందరూ కూడా కలెక్టరేట్ల ఆఫీసుల ముందల నిరసన తెలిపి
ఒక పక్కన విద్యుత్తు, రెండో పక్కన గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంపుకు నిరసనగా నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ల ఆఫీసుల ముందు తెలపడానికి కార్యక్రమం తీసుకున్నాము. అదేవిధంగా 7 తారీఖు రోజు రాష్ట్ర స్థాయిలో వేలాది మంది కార్యకర్తలు, రైతులు, అదేవిధంగా పేదలను సమీకరించి విద్యుత్ సౌదను, పౌర సరఫరాల శాఖ కమిషనరేటును ముట్టడి కార్యక్రమం తీసుకుంటాము. అందులో ముఖ్యమైన నాయకులందరం మేమందరం కూడా పాల్గొంటాము. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క దోపిడీని అరికట్టాలంటే ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. పేద మధ్యతరగతి రైతులందరూ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం యొక్క దోపిడీకి వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ విభాగాలను అన్నిటిని కూడా మహిళా కాంగ్రెసు, యూత్ కాంగ్రెసు, ఎన్ఎస్యుఐ, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, ఓబీసీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన శ్రేణులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క దోపిడీ వ్యవహారాన్ని, పేద ప్రజల యొక్క నడ్డి విరిసి వాళ్ళ జీవితాల మీద శాశ్వతంగా మోపబోతున్న పెను ఆర్థిక భారాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి మీడియా మిత్రులు కూడా, మీరు కూడా మధ్యతరగతికి సంబంధించిన మిత్రులే. ఈరోజు ఈ ప్రభుత్వాలు విచ్చలవిడిగా, అడ్డగోలిగా ఆర్థిక భారాన్ని పేదల మీద మోపుతుంటే దీనికి నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యాచరణను పూర్తి స్థాయిలో మా శ్రేణులందరికీ పిలిపిస్తున్నాం. 31 తారీఖు రోజు ముఖ్యంగా మా మహిళా కాంగ్రెసు, మా మహిళా సోదరిమణులు పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న అందరు మహిళలు, వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి 1000 రూపాయలు చేసింది ఈరోజు సిలిండర్ ధర. దీనికి నిరసనగా సిలిండర్లకు దండలేసి, డప్పు వాయించి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. అదే రోజు మండల కేంద్రాలలో ఉన్న విద్యుత్ ఏఈ కార్యాలయాల ముందు, నియోజకవర్గ కేంద్రంలో ఉన్న విద్యుత్ డిఈ కార్యాలయాల ముందు నిరసన తెలపాల్సిందిగా 31 తారీఖు నాడు మా శ్రేణులకు పిలిపిస్తున్నాము. 4 తారీఖు రోజు మండల కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్ గారి ముందు కేసీఆర్, నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల పట్ల నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నాము. 5 కలెక్టరేట్లను ముట్టడించి నిరసన తెలపడం ద్వారా తక్షణమే పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేయాలి అని చెప్పి మా జిల్లా పార్టీ అధ్యక్షులకి సందర్భంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. 7 తారీఖు రోజు మేమే అందరం స్వయంగా రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకుల మొత్తం, అటు విద్యుత్ సౌదా, ఇటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆఫీస్ ఎర్రమంజిల్లో 2 పక్కన పక్కనే ఉంటాయి. మా వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, కుటుంబాల మీద పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద నిరసన తెలపాలి. ఈ నిరసన తెలపడం కోసము ఈ 2 కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. స్వయంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులమే కాదు, రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.